ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చనిపోయిన వారికి ఆత్మ శాంతించాలని చెప్పేసి ఈ సందర్భంగా విశేషంగా వచ్చేసి భారతీయులందరం ఒకటే, నాకు ఎలాంటి కులాలు లేవు, ఎలాంటి మతాలు లేవు. ఇరవై 22వ తారీఖున భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పిల్లలకు సెలవులు ఉన్నాయి. అందరు కూడా విద్యార్థులు సెలవులు ఉన్నాయి. కాశ్మీర్ యొక్క ప్రకృతి అందాలను చూద్దాము, ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తామని చెప్పి అనేక ప్రాంతాల నుంచి మనమందరం యాత్రికులు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ మోహరించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు దొంగచాటుగా మన వాళ్ళని పట్టుకొని వాళ్ళ యొక్క బట్టలు నిప్పేసి పరీక్షించి ఇది హిందువా ముస్లిమా అని చూసి, అదేవిధంగా వాళ్ళ యొక్క పత్రాలను మరి చదవమని చెప్పి చదువులందరూ కూడా విచక్షణారహితంగా కాల్చి తప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా పాకిస్తాన్కి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ దేశంలో ఉన్న ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ అందరూ కూడా ఒకటే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు అందరూ కూడా ఏకతాటిగా భారతీయులుగా ఈ రోజు మేమందరం ఒకటే అయినాం. మీకు గతంలో మేమందరం కూడా 1971లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కుక్క సాగు దెబ్బ కొట్టినము, ఆయన మీకు బుద్ధి రాలేదు, పరిగెత్తిపోయారు, ఆయన బుద్ధి రాలేదు. అనేక సార్లు పాకిస్తాన్ ఆక్రమించుకోవడానికి ఇక్కడంతా అనేక కుట్రలు జరుగుతూ ఉంటే కూడా మా భారతీయ దళాలు, మా భారతీయ సైనికులు సోదరులు మరి పెద్ద ధైర్యంతో, ధైర్య సాహసాలతో మీరు దొంగ దెబ్బతీస్తే దెబ్బ తీసినట్టుగా ఈ రోజున మరి వాళ్ళు జరుగుతూ ఉన్నా మీరు ఎప్పటికప్పటికు ఏదో విధంగా దానికి రెచ్చగొట్టి, భారతీయులను రెచ్చగొట్టి మమ్మల్ని మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దార్ మీద కార్గిల్ యుద్ధం గుర్తులేదా? కార్గిల్లో 19 నెలలు ఇంకా మీకు మారిపోయినాయా? అదేవిధంగా 1971లో జరిగినటువంటి పాకిస్తాన్ మీ దేశంతో జరిగినటువంటి మరి యుద్ధంలో మీరు సాగు దెబ్బ కొడితే ఇంకా మీకు గుర్తు వస్తలేదా? ఇంకా పారిపోయిన సంగతిగా గుర్తు లేదా? మీకు ఒకటే చెప్తా ఉన్నా, మేము కనుక భారతీయులు అందరము ఖచ్చితంగా ఒక రోజు మేమంతా ఉమ్మి వేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకపోయే విధంగా మీ దేశం అంతా లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మా సహనాన్ని పరీక్షించకండి, మా సహనాన్ని పరీక్షించకండి. మేము శాంతి కార్మికులం, మేము ఎవరికి హాని చేయం. మాది మరి ఒక చెప్ప దెబ్బ కడితే రెండో చెప్ప దెబ్బ కొట్టించుకునేటువంటి సంస్కృతిలో మేము పెరిగి పెట్టడం. కానీ మీరు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం మీద ఖబర్దార్. మీ దేశంలో మేము అందరం కూడా వస్తే ఒక్క మనిషికి ఒక 100 మంది కూడా సరిపోరు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మేమందరం కూడా ఎవరి మీద దాడులు చేయడానికి భారతదేశం కోరుకోదు. మేమందరం ప్రశాంతంగా హిందుత్వంలో లేక భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశంలో ఉంది. వివిధ మతాలు ఉన్నప్పటికీ మా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మేమందరం కూడా ఒకటే. ముస్లింలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు మీరందరూ కూడా మీరందరూ కూడా ఒక మాకు కలహాలు పెట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్రైస్తవులను విడదీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముస్లింలను విడగొట్టి మరి మా మీద మాలో మేము కొట్టుకునే విధంగా మేము తయారు చేస్తా ఉన్నారు. కాబట్టి మేము అందరూ కూడా ఒక్కటే. మేము హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, బుద్ధులు కానీ అందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. అదే భారతదేశ ఏకైక లక్ష్యం. కాబట్టి మళ్ళీ ఇలాంటి దొంగచాటు దెబ్బలు తీస్తే బిడ్డ మీకు ఇప్పటికే సింధు నది జలాలు బంద్ అయిపోయినాయి. మోడీ గారు భారతీయుల మధ్య మీకు సపోర్ట్ ఉంటాం. అమిత్ షా గారు మీకు అందరూ కూడా సపోర్ట్ ఉంటాం. దేశ రక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా భారతీయులు సిద్ధంగా ఉన్నారు. మీరు మొదటికి వెళ్ళండి. పాకిస్తాన్ తోటి అన్ని కూడా వ్యాపార సంబంధాలు కానీ, నీటి సంబంధాలు కానీ, ఏదైనా కానీ సంపూర్ణ పూర్తిగా వారితో కట్ చేసుకునే విధంగా శాశ్వతంగా వారితో స్నేహం లేదుగా.
ఖచ్చితంగా తాను కూడా తెలుసుకుందాం. అవసరమైతే ఒకసారి వార్ డిక్లేర్ చేయండి, వాళ్ళలో మనం తెలుసుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఇలాంటి సందర్భం జరిగితే మళ్ళీ మీ ఒక తుగుడెత్తుకోవాలి అయితేనని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, మరొకసారి భారతీయులారా మనం అందరిగా ఒక్కడిగా ఉండాలి. ఈ సమయంలో కులాలు మతాలు పోవద్దు, భారతీయులుగా ఒకటిగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం అందరం కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం చేస్తున్నటువంటి ఉగ్రవాదులు చేస్తున్నా, పాకిస్తాన్ సైనికులు చేస్తున్నా, పాకిస్తాన్ నాయకులు చేస్తున్నా, అది మనకు అందరూ కూడా అర్థమైపోయింది. కాబట్టి మీరందరూ గోక్కుంటున్నారు అనుకోండి, గిల్లి గంజాలు పెట్టుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా అండగా ఉంటాం. మీరు ఖచ్చితంగా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.